నేను చాలా రోజుల నుంచి ఈయన సౌండ్ నేను వింటున్నాను, రివ్యూస్ చూస్తున్నాను, లైవ్లో చూశాను. నేనైతే ఫిదా. మన దగ్గరలో ఇలాంటి సౌండింగ్ ఎలక్ట్రీషియన్ అంటే సౌండింగ్ సంబంధించిన ఒక టెక్నీషియన్ ఉండడం మన అదృష్టం. నేనైతే ఇది కన్ఫామ్గా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, మన సబ్స్క్రైబర్ శంకర్ గారు శ్రీకాకుళం జిల్లా హరిపురం నుంచి వచ్చారండి. మనకి శంకర్ గారు ఒక 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ అయితే చేశారు. నేను శంకర్ గారు చెప్పాను, అయ్యా నేను 7.2 యాంప్లిఫైర్ ఆర్డర్ చేస్తాను, దాని పక్క నాకు బిజీగా ఉంది, కాస్త లేట్ అయినా ది బెస్ట్ ఇస్తానని మాట ఇచ్చాను నేను. సో ఇంతవరకు 7.2 యాంప్ నంబర్ ఆఫ్ ఇచ్చామండి మనం. బట్ ఈ యాంప్ కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకనేది మనం పూర్తిగా వీడియోలోకి వెళ్తే అంటే మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి అనేది. అయితే నేను సర్టన్ డేస్ నుంచి వాడుతున్నాను. శంకర్ గారు అభిరుచి ప్రకారము ఆ బ్యాక్ లైట్స్ కానీ లేదంటే ఫ్రంట్ ప్యానల్ ఆ బూట్స్ సోన్స్ ఆయన ఎలా చెప్తే అలాగే చేశానండి. ఇంటర్నల్ డిజైన్లో అయితే ఆయనకి ప్రమేయం ఇవ్వలేదు. ఇంటర్నల్ డిజైన్లో ఎవరికి ప్రమేయం ఇవ్వను, ఎందుకంటే సెట్ ఇంటర్నల్ డిజైన్ నాది కాబట్టి. మరి నాయిస్ రాకూడదు, హమ్మింగ్ ఉండకూడదు, హీటింగ్ ఉండకూడదు, ఫ్యాన్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ నేను పెట్టాలి కాబట్టి ఇంటర్నల్ ఎవరికి నేను అందులో ఇన్వాల్వ్ అయితే చేయను. ఫ్రంట్ లుక్ మాత్రం ఆయన చెప్పినట్టే చేశానండి. ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాము. సౌండ్ అయితే నా వరకు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అంటే ఈవెన్ షాప్లో సౌండ్ ఆన్ చేస్తుంటే బయట నుంచి వెళ్ళేవారు అసలు ఏమవుతుంది ఇక్కడ ఒక థియేటర్ ఉందా అని లోపలికి వచ్చి చూసే విధంగా సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఒకసారి యాంప్లిఫైర్ చూపిస్తానండి, ఎలా వస్తుంది ఏంటి సౌండ్స్ మొత్తం చూపిస్తాను. చూసే ముందు ఒకసారి శంకర్ గారు ఆయన ఉద్దేశం ఏంటనేది ఈవెన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చెప్పాలంటే తిట్టియం సార్, ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి సార్. అయ్యా సూపర్ గా ఉంది. ఒక మాటతో తెలిసారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సౌండ్ చాలా బాగుంది. ఈ డాల్బీ ఎలా వస్తుందండి? డాల్బీ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసాను దానికి డబుల్ ఇచ్చారు. బేస్ ఎలా ఉందండి? బేస్ బాగుంది, చాలా బాగుంది. బేస్ బాగుంది. పంచ్ ఎలా పడుతుంది? ఏమైనా పంచ్ కుట్టినప్పుడు పర్ఫెక్ట్ గా కొడుతుంది, ఇంకా డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు. మీరు కాస్త నా మీద కంటే పొడుగ్గా ఉన్నారు, బాక్స్ దగ్గర ఉన్నారు, ఏమైనా నాయిస్ వస్తుందని చెక్ చెక్ చేసాను బాగుంది. ఫ్రెండ్స్ సెట్ లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఎక్సెప్ట్ ఏమీ లేదు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫై, హి ఈజ్ ఆల్సో ఫుల్లీ సాటిస్ఫై. అనుకున్న దానికంటే ఎక్కువ ఆయన మొహంలో నవ్వు చూస్తే నాకు అర్థమైపోయిందండి. ఓకే కదా, సూపర్. అయితే ప్రాపర్ స్పీకర్లు అయితే పెట్టాలండి. సింగిల్ యాంప్ ఇస్తున్నాను, దానికి తగ్గట్టు స్పీకర్లు అయితే మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ స్పీకర్ విషయంలో మీకు వదిలేసాను నేను. అయితే ఒకసారి చూద్దామండి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ బ్యాక్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ యాజ్ యూజువల్ ఏ విధంగా ఉందో చూపిస్తాను, సౌండ్ కూడా చూపిస్తాను. అయితే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి ఈయన సౌండ్ నేను వింటున్నాను, రివ్యూస్ చూస్తున్నాను, లైవ్ లో చూశాను. నేనైతే ఫిదా. మన దగ్గరలో ఇలాంటి సౌండింగ్ ఎలక్ట్రీషియన్ అంటే సౌండింగ్ సంబంధించిన ఒక టెక్నీషియన్ ఉండడం మన అదృష్టం. నేనైతే ఇది కన్ఫామ్గా చెప్తా. ఇది 100% నేను చాలా రివ్యూలు చూశాను, ఆ రివ్యూలు నిజమా లేదనేది నేను ఇంతో సెకండ్ టైం వచ్చి చూశాను. చాలా బాగుంది. మీకు వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, నచ్చితే తీసుకోండి. నాకైతే ఫుల్ సాటిస్ఫై. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ప్యానల్ వచ్చినప్పటికి బ్లాక్ అండ్ వైట్ ప్యానల్ అయితే తీసుకున్నామండి. రైట్ సైడ్ ఆస్ట్రా డిస్ప్లేని ఇన్సర్ట్ చేసాము, మధ్యలో మన లోగో ఉంది ఎంజీ ఎలక్ట్రానిక్స్, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్. ఇక యాంప్లిఫైర్ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి సబ్ వూఫర్ వాల్యూమ్, మాస్టర్ వాల్యూము. ఈ వైట్ కలర్ ఈ డిజైన్ మీద బ్లాక్ కలర్ లెటర్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నామండి. ఇక కంట్రోల్ బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. అలాగే లైటింగ్ డిస్టర్బెన్స్ అంటూ ఏమీ లేదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లెటర్స్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండవు, క్లియర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ నాబ్స్ వచ్చినప్పటికి ఇంపోర్టెడ్ నాబ్స్ అయితే మనం యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో లోగో కూడా ఇది పేస్టింగ్ కాదండి, ఇది మనకి ప్యానల్తో పాటు లోగో అనేది వస్తుంది. ఈ విధంగా యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఉంది. ఇక్కడ వైట్ కలర్ లైన్స్ కనబడుతుంది చూడండి,
ఇది ప్యానల్ పైన వచ్చి ఉంటుందండి, చిన్న డిజైన్ లాగా ప్యానల్ పైన వచ్చి ఉంటుంది. ప్యానల్ లోపల నుంచి అయితే రాలేదు ఇది. సో ఈ విధంగా ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఉందండి. ఒకసారి ఇంటర్నల్ చూద్దాము. సెట్ అయితే ఆన్లో ఉంది, బాక్సెస్ అన్ని కనెక్ట్ చేశాను, బట్ ఎటువంటి నాయిస్ అనేది అయితే లేదు. చూస్తున్నారు కదా, ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశానండి. ఇది 7.2 యాంప్లిఫైర్ కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై అనేది 2 బోర్డులకి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై అనేది 7 ఛానల్కి. ఇక బోర్డులు వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డులు 2 అయితే యూజ్ చేశారండి, 2 సబ్ వూఫర్లకి. ఇక 7 ఛానల్కి వచ్చినప్పటికీ శక్తి 10 ట్రాన్స్టర్ బోర్డు 5 ఛానల్కి, శక్తి 4 ట్రాన్స్టర్ బోర్డు 2 ఛానల్కి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, మొత్తం 7 ఛానల్. ఇది సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు అండి. సో ఈ విధంగా ఈ బోర్డు లేదు యూజ్ చేశాను. ఇక స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికీ ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. చూస్తున్నారు కదా, రిలేస్ వచ్చినప్పటికీ సబ్ వూఫర్కి త్రినిక్స్ కంపెనీ రిలేస్, ఒక్కొక్క రిలే 20 యాంపియర్ రిలేస్ ఉన్నాయి. ఇక ఈ 5 ఛానల్ ఉంది, 5 ఛానల్ వచ్చినప్పటికి డాట్ కంపెనీ రిలేస్ అండి. ఒక క్యాంప్ వచ్చినప్పటికి 6 యాంప్ రిలేస్ వాటి మీద జరిగింది. దీనికి థెర్మల్ సెన్సార్ ఉంటుంది, ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ హీట్ సింక్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెట్ ఇచ్చే ముందు కనెక్ట్ చేసేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా బోర్డులు ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ వచ్చినప్పటికి హీట్ సింక్లకు దగ్గరగా ఫ్యాన్లు అయితే తీసుకున్నాను. ఇది సర్టైన్ టైం వాడానండి, సర్టైన్ టైం అంటే సర్టైన్ డేస్ నుంచి వాడుతున్నాను. ఎటువంటి హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. బట్ సమ్మర్ కాబట్టి 1 మూవీ ప్లే చేసి కాస్త గ్యాప్ ఇస్తే ఎటువంటి కంప్లైంట్స్ ఫర్దర్గా రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఇంటర్నల్ డిజైన్ చేశాను. రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ యూజ్ చేశాము. ఈ 7.1, 7.2 యాంప్లిఫైర్ మేక్ చేస్తే ఖచ్చితంగా ఆస్ట్రా రిమోట్ కిట్ మాత్రమే యూజ్ చేయాలండి. ఎందుకంటే దీంట్లోనే ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంట్రో, ఆర్ఎల్, ఆర్ఆర్, సబ్ వూఫర్ మొత్తం 8 ఛానల్ అవుట్పుట్ అనేది ఉంటుంది కాబట్టి కేవలం ఆస్ట్రా మాత్రం మనం యూజ్ అయితే చేయగలం. రిమోట్లో కూడా దేని వాల్యూమ్ దానికి ఇండివిజువల్గా ఆపరేట్ అయితే చేసుకోవచ్చండి. ఇక దీనికి ఆర్క్, ఈ ఆర్క్ అంటే హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంటుంది, ఆప్టికల్ కోయాక్సిల్ ఉంటుంది. వీటి నుంచి మనం ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది వస్తుంది. ఇన్ ది సేమ్ టైము టీవీలో కూడా ఆడియో సెట్టింగ్స్ ప్రాపర్గా చేసుకోవాలి. అండ్ కంటెంట్ కూడా డాల్బీ కంటెంట్, డిటిఎస్ కంటెంట్ ప్లే చేస్తే మాత్రమే ఈ డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది వస్తుందండి. ఇక వీటిది ఈ ఆర్క్ వీటితో పాటుగా అంటే డిజిటల్ ఇన్పుట్స్తో పాటుగా 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ ఇన్పుట్, యూఎస్బి అండ్ బ్లూటూత్ ఇన్పుట్ కూడా ఉంటాయి. వీటి నుంచి అయితే ఫ్లాగ్ సాంగ్ అనేది ప్లే అవుతుంది, ప్రోలాజిక్ అనేది చక్కగా వస్తుందండి. ఈ యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇది కూడా అక్రిలిక్ ప్యానల్ అండి. ఈ ప్యానల్ అయితే ఓన్గా మనం డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇక నుంచి 7.1, 7.2 యాంప్లిఫైర్కి బ్యాక్ ప్యానల్స్తో కూడా యాంప్లిఫైర్ మేక్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ సాకెట్, ఇక్కడ ఫ్యూజ్ అయితే ఇందులో ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఇందులో నేను పెట్టడం అయితే జరుగుతుందండి. ఇక స్పీకర్ సాకెట్ వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, బ్యాక్ లెఫ్ట్, బ్యాక్ రైట్, ఇదే రియర్ లెఫ్ట్, రియర్ రైట్ ఆల్సో. సెంటర్ సబ్, ఈ సబ్ అనేది ఉండదండి, ఎందుకంటే ఇక్కడ యాంప్లిఫైర్ 7.2 కాబట్టి సబ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సబ్ 1, సబ్ 2 అనేది. అదే 7.1 ఛానల్ యాంప్లిఫైర్ అనుకోండి, ఇక్కడ బ్లాక్ అయితే చేస్తాను, ఇక్కడ బ్లాక్ చేసి సబ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా బ్యాక్ ప్యాన్ అనేది ఉంటుంది. ఇది 7.2 కాబట్టి ఇక్కడ మధ్యగౌరి ఎలక్ట్రానిక్స్ అని చూశారు కదా, ఈ పైన సబ్ 1, సబ్ 2 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పైన ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ అయితే ఇన్సెట్ అయితే చేయడం అయితే జరిగిందండి. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్, ఏఆర్సి. ఇక్కడ ఏఆర్సి, ఈఆర్సి 2 ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇది 6 ఛానల్ ఇన్పుట్. అదేవిధంగా అక్స్ 1, అక్స్ 2 ఈ విధంగా కంప్లీట్ బ్యాక్ ప్యానల్ అనేది ఉంటుంది. ఇది వరకు మన యాంపులు ఇచ్చినప్పుడు వెనక పేర్లు ఉండేవి కాదు, జస్ట్ నేను స్టిక్కర్లు పెట్టడం కానీ లేదంటే ఒక పేపర్ మీద రాసి పంపించడం కానీ జరిగేది, లేదా నాకు కాల్ చేస్తే నేను చెప్పేవాడినండి. ఇప్పుడు ఇటువంటి సమస్య అనేది ఏది ఉండదు. చక్కగా ఫ్రంట్ ప్యానల్, బ్యాక్ ప్యానల్ సైజ్ వచ్చినప్పుడు కూడా ఇది 7mm ప్యానల్ అండి. సో చాలా థిక్గా ఉంటుంది, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. అది మీకు అనిపించవచ్చు ఈ స్పీకర్ సాకెట్స్ అనేవి ఏమైనా డ్యామేజ్ ఉంటాయా, ఇది వదిలేయడం కానీ ఇది విరగడం కానీ లాంటివి జరుగుతుందా అంటే అటువంటి సమస్య కూడా ఏమీ ఉండదండి. మీరు ఎన్నాళ్ళు వాడినప్పుడు కూడా ఇందులో ఫెయిల్యూర్ రావు ఈ సాకెట్స్లో. ఎందుకంటే
చాలా మంచి క్వాలిటీ సాకెట్స్ అయితే నేను వాడుతాను. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి కావాలంటే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే చూద్దాము. HDMI ARC అయితే కనెక్ట్ చేస్తానండి. ఒక డాల్బీ కంటెంట్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. పెళ్ళిళ్ళు ఉండాల్సి ఉంది, తీసుకొచ్చి సెంట్రల్ జైలు వేసారు కదా, చెత్తగా మామ. వీళ్ళ ఆటలు ఆగాలంటే బాయి రావాలి.